నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతుంది. ఆ కొత్త పార్టీ పెట్టేటువంటి వారు ఎవరో తెలిస్తే అవునా నిజమేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. కొత్త పార్టీ పెట్టేటువంటి వ్యక్తి ఎవరంటే మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు విజయసాయిరెడ్డి. కొద్ది రోజుల క్రితం ఆయన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఒక డిజిటల్ మీడియా అనేది ఏర్పాటు చేయబోతున్నాను, అలాగే రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టింది కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ అనేది కావాలి, కాబట్టి నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను త్వరలోనే అని. అయితే ఆయన అనుచరుల నుంచి తెలిసినటువంటి సమాచారం ఏంటి అంటే విజయసాయిరెడ్డే కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇది తర్వాత విషయం. ఆయన రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా ఏమైనా ప్రభావం ఉంటుందా అంటే ఎలాంటి ప్రభావం ఉండదు అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడిగా వైఎస్ కుటుంబంతో ఎప్పటి నుంచో సాన్నిహిత్య సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆయన కేసుల్లో ఈయన నెంబర్ 2 అంటే A2గా ఉన్నారు. పార్టీలో కూడా నెంబర్ 2 పొజిషన్లో విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో 2025 జనవరిలో ఆయన పార్టీలోంచి బయటికి రావడం జరిగింది. గుడ్ బై చెప్పారు జగన్కి. అప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎవరు కూడా ఊహించలా. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రయాణం అంతా జగన్తోనే కొనసాగుతుంది అనుకున్నారు. కానీ కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన బయటికి రావటం, 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అక్రమాలు కొన్ని బయటపెట్టారు. అందులో ప్రధానమైంది లిక్కర్ కేసు. ఇప్పుడు కూడా అనేక మంది మీద విచారణ జరుగుతూనే ఉంది. తాజాగా ఆయన నివాసంలో కూడా జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు దాదాపు 12 గంటల పాటు. సో ఇలాంటి సందర్భంలో ఆయన రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టమే ఉండదు, ఎలాంటి ప్రభావం చూపించదు. కానీ ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. జూలైలోనే దీనికి ముహూర్తం ఖరారైనట్లు కూడా, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ పార్టీ పేరు కానీ మరికొద్ది రోజుల్లోనే బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆయన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఈయన పోటీ చేశారు, ఆయన టీడీపీ. సో ఆయన చేతిలో విజయసాయిరెడ్డి ఓటమి కూడా చెందారు. ఇలాంటి క్రమంలో ప్రత్యక్ష రాజకీయాల్లో అదే మొదటిసారి పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ స్థాపించిన నాటి నుంచి ఆయన ప్రత్యక్షంగా ఎక్కడా కూడా లేరు. ఎన్నికల్లో షాడోగా నిలబడినటువంటి పరిస్థితి, ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీతో ఆయన ముందుకు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమందిని ఆయనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని డమ్మీ చేసే విధంగా, ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ ఎక్కడా కూడా తన ప్రభావాన్ని కనబరచకూడదు. ఎందుకనంటే తనకు జరిగినటువంటి అన్యాయం అటువంటిది అనేది రాజకీయ వర్గాల్లో ఆయన అనుచరుల ద్వారా వినిపిస్తున్నటువంటి మాట. అది వాస్తవమే. ఎందుకనంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే విజయసాయిరెడ్డి పదే పదే క్వార్టరీ వ్యవస్థ అని ఆయన చెబుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా, ఆ క్వార్టరీ వ్యవస్థను పక్కన పెట్టకపోవటం వల్లే నేను ఆయన నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అంతేగాని నాకు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి అభిప్రాయం లేదు, చెడు అభిప్రాయం. ఖచ్చితంగా ఆయన మంచి వ్యక్తే, కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే డేంజర్. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అయోధ్య రామిరెడ్డి కానీ, ఇట్లా కొంతమంది ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి. ఇలాంటి వారే పార్టీని నాశనం చేశారు, లేదంటే పార్టీ మంచి పొజిషన్లో ఉండేది అని ఆయన చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. దాదాపుగా ఇంకా విజయసాయిరెడ్డి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు అనుకున్నటువంటి సమయంలో అది క్యాన్సిల్ అయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలపడం వల్లనే
అక్కడతో ఆగిపోయింది. కాబట్టి ఆయనకి ఎక్కడా కూడా దారులన్నీ మూసుకుపోయినాయి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఆ పార్టీకి ఎలాంటి ఇది లేదు. కానీ నెక్స్ట్ ఆయన స్థాపించబోయేటువంటి పార్టీ కానీ ఆ పార్టీలోకి ఎక్కువ వచ్చేది కాంగ్రెస్ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకనంటే మనకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏ రకమైనటువంటి విధానంతో కొనసాగుతాయనేది. సో ఇలాంటి సందర్భంలో ఆయన భారతీయ జనతా పార్టీలోకి క్యాన్సిల్ కావటం వల్ల, అన్ని దారులు మూసుకుపోవటం వల్ల ఇంకెక్కడికి మనకు రాజకీయంగా ఒక రకమైనటువంటి గుర్తింపు రాదు అని భావించారు. ఇలాంటి క్రమంలో ఆయన తాజాగా ఈ విషయాన్ని చెప్పారు. అయితే రాజకీయంగా నేను మళ్ళీ యాక్టివ్ అవుతాను అన్నారు, కానీ కొత్త పార్టీ పెడతాను అని ఆయన నోటితో చెప్పలా. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కావాలి అంటే ఆల్టర్నేటివ్ అంటే దాని మీనింగ్ కొత్త పార్టీ రావాలి అని. సో ఇలాంటి సందర్భంలో విజయసాయిరెడ్డి తీసుకునేటువంటి నిర్ణయం ఎవరి మీద ప్రభావం చూపించదు. బహుశా ఉంటే కొద్దో గొప్ప వైఎస్ఆర్సీపీ అలాగే కాంగ్రెస్ పైన, ఈ రెండు పార్టీల మధ్య ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ, అందులో తేడా లేదు ఎక్కడా కూడా. ఆ పార్టీలో ఉన్నటువంటి వారు ఈ పార్టీలోంచి వెళ్ళారు, ఈ పార్టీలో ఉన్నటువంటి వారు ఆ పార్టీ, అట్లా ఉంది. కాబట్టి ఆ రెండు పార్టీల వల్ల కూటమి పార్టీలకు నష్టమేమీ ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో చెప్పాలంటే కూటమి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బీజేపీ కూడా స్ట్రాంగ్ ఎందుకు మారిందంటే కేవలం ఈ రెండు పార్టీల వల్లే. లేకపోతే 2024 ఎన్నికల్లో 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే 8 గెలవటం ఏంటి? అది కేవలం పొత్తు ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ చూసో, లేదా చంద్రబాబు నాయుడుని చూసో, లేకపోతే లోకేష్ బాబుని చూసో ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఇది రాజకీయంగా వినిపించినటువంటి మాట. సో ఇలాంటి క్రమంలో విజయసాయిరెడ్డి ఒకవేళ పార్టీ పెట్టినా, లేదు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా ఎలాంటి ప్రభావం చూపించదు అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు మాట్లాడుతున్నది. అలాగే రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే ఆయన కాస్త భిన్నంగానే ఉంటుంది వ్యవహార శైలి విజయసాయిరెడ్డి, ఆయన మాటల ద్వారా కానీ ఆయన యాక్టివిటీస్ కానీ. ఇది మరి సొంతంగా ఆయన ఒక ఛానల్ పెడతానని చెప్పారు. అలాగే ఒక కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నారు. దానికి అనుబంధంగానే ఆయన కూడా ఒకటి డిజిటల్ మీడియా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది కూడా బాగా వినిపిస్తున్నటువంటి మాట. చూడాలి మరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు, సమీకరణాలు ఉంటాయి అనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.